నమస్కారం, నా పేరు హైందవి. నేను ఒకప్పుడు ఒక పేద వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాను అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఆ పేదవాడికి, నువ్వు తీసుకోవడం నేర్చుకున్నావు కానీ ఇవ్వడం నేర్చుకోలేదు ఎప్పుడు, అందుకే అని అంటాడు. అప్పుడు పేదవాడు, స్వామి, నేనే పేదరికంలో బాధపడుతున్నాను కానీ నేను ఏమివ్వను ఇతరులకి అని అంటారు. అప్పుడు బుద్ధుడు ఇలా నెమ్మదిగా, నువ్వు ఎన్నో ఇవ్వగలవు, నీ చేతులతో ఇతరులకు సహాయం చేయగలవు. ఇంకొకరు దుఃఖించేటప్పుడు వారికి ధైర్యం చెప్పగలవు. ఇంకొకరికి ఎన్నో విధాలుగా నువ్వు సహాయం చేయగలిగినప్పుడు నువ్వు ఎందుకు పేదరికంలో ఉంటావు అని అన్నాడు. నువ్వు నీ చిరునవ్వుతో అందరికీ ప్రేమని కూడా పంచగలవు. ఇంకా నీకు ఏముంది, నువ్వు ఇంకా పేదరికంలో బాధపడాల్సిన అవసరం ఏముంది అని. నువ్వు ఎన్ని సహాయాలు అందరికీ చేసినా కూడా నువ్వెందుకు ఇంకా పేదరికంలో ఉంటావు? అలాగే బుద్ధుడు ఇది కూడా చెప్పాడు. పేదరికం అనేది వస్తువుల మీద ఉంటుంది కానీ మనసులో ఉండదు కదా. మీరు ఆలోచించండి ఒకసారి.